మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. రాజు రాణి తల్లిదండ్రులేమో తండ్రి పేరు రాజు, తల్లి పేరు రాణి, పిల్లలు మాత్రం అనాథలు. చూడురు కథ. ఈ రాజుకంట ఓ రోగం ఉందంట. ఓ రోగంతో పిల్లలు తలకాయ వాళ్ళ కొట్టి చంపిండు, ఈయన ఊరేసుకొని చచ్చిండు. మరి ఈయనకి ఏం రోగం ఉంది? మందులేని రోగం ఉందంట ఈయనకు. మందులేని రోగం అయితే మన పలాని రోగాలు అనుకునేరు, గై కావు, అంతకంటే తాత రోగం ఇది. దేనికైనా మందు ఉంటుందేమో, లేకపోతే తయారు చేసినా చేయొచ్చు రానున్న రోజులలో. కానీ ఈ రోగానికి మాత్రం ఎన్నడూ మందు దొరకదు. ఏంది ఆ రోగం అయితే అనుమానం. అనుమానమే పాత రోగం. అనుమానానికి అయినా మందు దొరుకుతుందా? ఎన్నడూ చూసినా మందు దొరకదు. ఇక అనుమానం ఒకసారి వచ్చిందంటే సచ్చిందాక ఇచ్చిపెట్టదు. ఇక కాకపోతే ఇక్కడ భార్య చచ్చింది, భర్త చచ్చిపోయాడు, ఇద్దరు చచ్చిపోయారు. భార్యను చంపి ఊరేసుకున్న భర్త, అనాథలుగా మారిన ఇద్దరు పిల్లలు, పైన ఇద్దరు పిల్లలు రోలపాలు చేస్తుంది. ఇక ఏం సంపాదించినట్టు, ఏం సాధించినట్టు వీళ్ళు సకదాన పొరగాలు రోలపాలు చేసి వచ్చినట్టు లెక్క. అటు భార్యను చంపాడు, ఈయన చచ్చిపోయాడు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో ఈ ఘటన జరిగిందంట. అనుమానంతో ఓ భర్త తన భార్యను చంపి ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో జరిగింది. సిద్ధాపూర్కు చెందిన రాజు 43 ఏళ్ళు. రాజు కంట భార్య పేరు రాణి, రాణికేమో 40 ఏళ్ళు. భార్య భర్తలు వీరిద్దరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంతకాలంగా రాజు భార్యపై అనుమానం పెంచుకొని తరచూ గొడవ పడుతుండేవాడు. శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో భార్యతో గొడవపడి రోగలబండతో తలపై మోదడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఇక రోగలబండతో కొట్టాక ఇక బత్తారు మంచిగా పూని పెట్టినట్టు, ఒక పెట్టుడు పెట్టేసరికల్లా 2 పచ్చలైన తలకాయ దెబ్బకి అక్కడక్కడే కూలిపోయిందట. అనంతరం రాజు తన వ్యవసాయ భూమి వద్ద వెళ్ళి చెట్టు కురేసుకొని చచ్చిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. తల్లిదండ్రుల మృతితో ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. దర్యాప్తు కొనసాగుతుంది. ఏం సాధించినట్టు చెప్పు రీలిగా. చక్కదనాల పిల్లల్ని ఏదన్నా పంచాయతీ ఉంటే, ఏమైనా కొట్లాడి ఉంటే కూర్చొని మాట్లాడుకునే ఉపాయం చేయాలి. గంతేగాని అటు భార్యను చంపే, ఇటు తను చచ్చిపోయా. మరి పిల్లలు ఏం కావాలి? జర్నని ఆలోచించకుండా వచ్చినా సరే, భార్యను అంటే చంపిండు. ఇప్పుడు నేను చంపినట్టు దాన్ని సమర్థించలేను. కానీ సరే, క్షణిక ఆవేశంలో భార్యను చంపిండు. మరి భర్తన్న పోయి పోలీసులు తీయాలి కాబట్టి ఇంకా 4 కన్నా బయటికి వెళ్తే పిల్లలు చూసుకుంటాడు కదా. గది లేదు. ఈయన చేసుకోపాయ, భార్యనే ఒకళ్ళన్న ఒకరు కాకపోతే ఒకరు మిలిగినా కానీ పిల్లలు అనాథలు కాకపోదురు. ఉత్త పుణ్యానికి చిన్న చిన్న పిల్లల్ని రోలపాలు చేసి ఇలా క్షణికావేశాలు పాడైపోను. క్షణికావేశాల అనుమానమేనట. అది నిజమెంతో అబద్ధమెంతో ఇంకా తెలియదు. ఇంకా ఒక్కసారి మన ఒంట్లో అనుమానం వచ్చితే సచ్చి లాగిసిపెట్టదు. కాకపోతే ఈడ ఇద్దరిని చంపి లాగిసిపెట్టలే. రోగల వండ తీసుకొని ఒక పెట్టు పెట్టినాడు. 2 ముక్కలు అయిందంట తలకాయ. భార్య అక్కడికక్కడే చచ్చిపోయింది. ఇక నా భార్యను చంపినాక నేనేట బత్త అనుకొని బాయికాడికి పోయి మంచిగా చెట్టు చూసుకున్నాడు. చెట్టు చూసుకొని మంచి తాడు కట్టుకుంటూ పైకి ఎక్కినాడు. ఉరి పెట్టుకొని కింద దింగాడు. కథం నీళ్ళని వెళ్ళి బిర్ర బిసికిండు. పొరగాలంతా ఆగం. అనుమానాలు పాడైపోను. ఈ అనుమానమే పాత రోగం. మమ్మగాని అనుమానాలు పెంచుకొని కుటుంబాలు లాగం చేయకూరి, పిల్లల్ని అనాథాలు చేసే ఉపాయాలు అని చేయకూరి.